సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో. వికటో అన్న మాటకి హాస్యస్ఫోరకమైనటువంటి పనులు చేసేటటువంటి వాడు అని ఒక అర్థం. రెండవ అర్థం ఒకటి ఉంది, కానీ నేను అది చెప్పను, అది అనవసరం కూడా. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఏమి ఉండదు. ఇది పెట్టుకోవడమే ఉత్తమం ఎప్పుడూ కూడా. వికటో అంటే హాస్యస్ఫోరకముగా ఉండేవాడు అని. కానీ అలా అనొచ్చా? హాస్యస్ఫోరకంగా ఉండడం ఏమిటి అంటే, విఘ్నేశ్వరుడు చేసేటటువంటి పనులు చాలా హాస్యస్ఫోరకంగా ఉంటాయి. అంటే నవ్వు పుట్టించేవిగా ఉంటాయి. నవ్వు పుట్టించేటట్టుగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరు చేస్తారు ఆ పనులు? పిల్లలు చేస్తారు. పెద్దవాళ్ళు నవ్వు పుట్టించే పనులు చేస్తే బాగుండదు, పిల్లలే చేస్తారు. కాబట్టి ఆయన పిల్లవాడు, ఎప్పుడూ పిల్లవాడు. ఎప్పుడూ పిల్లవాడు అంటే దాని ఉద్దేశ్యం ఏమిటో తెలుసా అండి? ఒక్కటే, పిల్లవాడికి ఓ లక్షణం ఉంటుంది, ఇప్పుడే కోపం వస్తుంది, ఇప్పుడే మర్చిపోతాడు. మీరు చూడండి, పిల్లలు ఏదో ఇవ్వలేదని కోప్పడిపోయి ఏడిచేసి ఇలా ఎర్రగా ముఖం పెట్టేస్తారు, అంతే. 10 నిమిషాలు అవ్వదు, మీరు వాడిని ఎత్తుకుని ఇలా తీసుకెళ్ళి, చూడు కాకి, నాన్న కాకే అంటే వాడు మర్చిపోయి కాకి అంటాడు మీతో. ఇప్పుడు కోపడతాడు, అప్పుడు మర్చిపోతాడు. అలా భక్తుల మీద కోపమే పెట్టుకోకుండా చేసిన దోషానికి శిక్షించి మళ్ళీ వెంటనే అనుగ్రహించే స్వరూపం ఏదుందో, అందుకే మీకు వినాయకుల్లో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కర్మ ఫలితంగా మీరేదైనా ఆపదలో ఉన్నారనుకోండి, వినాయకుడి కాళ్ళు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడంటే, ఆ ఆపద రూపంలో మీ కష్టంలో వ్యగ్రత కల్పించి తీసేసి మీకు శాశ్వత సుఖాన్ని ఇచ్చేస్తాడు. అది గణపతి యందు బాగా తత్వంలో ప్రకాశిస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే, కుంభకోణంలో ఒక విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఆయన్ని చెరుకు విఘ్నేశ్వరుడు అంటారు. ఎందుకనో తెలుసా అండి? ఆ దేవాలయం దగ్గర ఒకసారి షుగర్ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతూ ఒక చెరకు లారీ ఆగింది. వినాయకుడు చిన్న పిల్లాడి రూపంలో వచ్చి ఓ చెరుక్కర్ర ఇవ్వాలని అడిగాడు. అడిగితే ఆ యజమాని అన్నాడు, ఇది పంచదార చేస్తే తీయగా ఉంటుంది, మామూలుగా తింటే చప్పగా ఉంటుంది అన్నాడు. అంటే చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఎందుకే మాటలో ఓ చెరుక్కర్ర పిల్లాడికి ఇవ్వడానికి, చూడవా ఎంత ముద్దుగా ఉన్నాడో, ఓ చెరుక్కర్ర అడిగితే అన్ని అబద్ధాలు చెప్తావని. అబద్ధాలు కాదండి, నిజం, నా చెరుకు అటువంటిదే, పంచదార చేస్తే తీయగా ఉంటుంది, మామూలుగా తింటే చప్పగా ఉంటుంది, అందుకే ఇవ్వలేదన్నాడు. ఆహా అని ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు. మర్నాడు అతనికి దానికి కావలసిన ద్రవ్యం ఇచ్చేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి రసం ఎంత చూడడానికి ల్యాబ్ టెస్టింగ్కి ఎడతాయి శాంపిల్స్. వెళ్ళినప్పుడు అది చప్పగా ఉంది అని రిజల్ట్ వచ్చింది. రిజెక్ట్ చేసింది షుగర్ ఫ్యాక్టరీ, మాకొద్ది చెరుకంది. అతను తెల్లపోయాడు. నిన్నొక పిల్లాడు వస్తే చెరుకు తింటే చప్పగా ఉంటుందన్నాను, అందుకే చప్పగా అయిపోయింది, ఇదేంటి చెరుకు చప్పగా అయిపోవడం ఏంటి? వెంటనే అతను ఏం చేశాడంటే ఓ 10 చెరుక్కర్రలు పట్టుకెళ్ళి చూశాడు ఆ పిల్లాడి కోసం. పిల్లాడు కనపడలేదు, వినాయకుడు గుడి కనపడింది, పట్టుకెళ్ళి అక్కడ పెట్టేశాడు. పెట్టేసి వెళ్ళి మళ్ళీ కర్ర తీసి ఏదో పొరపాటు జరిగిందేమోనంటే టెస్ట్ చేయండి అన్నాడు. తీయటి రసం వచ్చింది. ఇప్పటికీ చెరుకు వినాయకుడు అంటారు అక్కడ. ఆయనలో ఉన్న చాలా గొప్ప గుణం ఏమిటో తెలుసా అండి? ఉపాసన చేస్తే అనుగ్రహిస్తాడు. ప్రత్యేకించి మీరు ఇంక కిందకి పడిపోవడం తథ్యమని మీ కర్మ ఫలితం మీకు వచ్చేసి మీరు కిందకి వెళ్ళిపోతున్నప్పుడు మీరు వినాయకుడి కాళ్ళు కానీ పట్టుకున్నారనుకోండి, ఆయనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? బాధని గబగబగబ అనుభవింపచేసి చాదని లాగినట్టు లాగేస్తాడు పైకి, మళ్ళీ లాగేసి మిమ్మల్ని సమున్నత స్థితిలోకి తీసుకెళ్ళి నిలబెడతాడు. అది గణపతి యొక్క అనుగ్రహం. అలా ఉంటుంది. కావ్యకంఠ గణపతి మునిని ఒక మహాపండితుడు, మహావిద్వాంసుడు, భగవాన్ రమణుల శిష్యులు. ఆయన ఒకానొకప్పుడు కాశీపట్టణంలో వెళ్ళి అక్కడ కూర్చున్నారు. కూర్చుని గణపతి ముని తండ్రి గారు కూర్చుని ఉపాసన చేస్తుంటే ఆయనకి అకస్మాత్తుగా గణపతి విగ్రహంలోంచి ఒక పసిపిల్లవాడు పాకుతూ వచ్చి తొడ మీద చేతులు వేసి ఆయన్ని చూస్తున్నట్లు అనిపించింది. ఆయన ధ్యానంలో ఉన్నారు. ఇదేమిటి ఇలా అనిపిస్తోంది నాకు, ఎవరో పిల్లవాడు పాకి వచ్చి నా తొడ మీద చేతులేసి చూస్తున్నట్లుంది అని కళ్ళు తెరిచి చూశారు. నాకు గణపతి అనుగ్రహంతో గణపతి కొడుగ్గా పుడుతున్నారు అని నిర్ణయం చేసుకుని నాకు పురిటిమైలు వచ్చిందని ఆయన గుళ్ళోకి వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు టెలిగ్రామ్లు అవి ఏం లేవు. ఇంటికి వెళ్ళిపోతే, ఎందుకంటే ఆయన యాత్రలో ఉన్నారు, ఎక్కడికని ఇస్తారు టెలిగ్రాము? వెళ్ళిపోతే ఆయనకి ధ్యానంలో ఎప్పుడు తొడ మీద ఒక పిల్లవాడు చేయవేసినట్టు అనిపించిందో
అదే ముహూర్తంలో కొడుకు పుట్టాడు. ఆయనే మహావిద్వాంసుడయ్యాడు. కావ్యకంఠ గణపతి ముని అని మంత్రద్రష్ట అయ్యారు ఆయన. చిట్ట చివరి అవతార పరిసమాప్తి కూడా అలాగే చేశారు. తెలియక ఖర్గపూర్ అనుకుంటాను, గణపతి నవరాత్రులకు ఆయన వెడితే సాక్షాత్ వినాయకుడు లాంటి వారిని కూర్చోబెట్టి ఆయనకే గణపతి పూజ చేసేసి ఉద్వాసన మంత్రం చెప్పేశాడు అర్చకుడు పొరపాటున. యజ్ఞేన యజ్ఞమైదంత దేవాహత్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ అన్నాడు వెళ్ళిపోమ్మని. అంటే మూర్తిని కదిపేస్తాం కదా, అంతే ఆయన శరీరం వదిలేశారు. మంత్రభాగమేనండి, దాని శక్తి చూపిస్తుంది. కాబట్టి గణపతి చాలా గొప్పగా అనుగ్రహిస్తాడు, మహానుభావుడు వినాయకుడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్లో ఓం గం గణపతియే నమః అని కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మోగించండి, మరియు లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.